నెల్లూరులోని 15 ఉన్నత పాఠశాలను బీఆర్ హైస్కూల్ తరహాలోనే అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఇవాళ నెల్లూరులోని పలు ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. మున్సిపల్ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి నగరంలోని 15 స్కూళ్లను అన్ని హంగులతో పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 విధానంలో అన్ని ప్రాథమికోన్నత బడులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే ప్రదేశంలో స్కూల్స్ ఉండే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. 50 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ధన్యవాదాలు తెలియజేశారు. ఐకానిక్ నటనతో రజనీకాంత్ లక్షలాది మందిని అలరించారు అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ కు రజనీకాంత్ రిప్లై ఇచ్చారు. గౌరవనీయులు ప్రియమైన చంద్రబాబు నాయుడు గారి హృదయపూర్వక శుభాకాంక్షలు తనను కదిలించాయి అంటూ రజనీ ట్వీట్ చేశారు. ఆయన సందేశం తనకు ఎంతో విలువైంది అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తుల ప్రేమ, స్నేహం అత్యుత్తమ సినిమాలను అందించడానికి ప్రేరణగా నిలుస్తుంది అంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆర్ఎస్ఎస్ కోసం ప్రధాని మోదీ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో సంబంధం లేని ఆర్ఎస్ఎస్ ను ప్రధాని మోదీ ప్రశంసించడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం చేసేలా కేంద్రం పోలవరం ఎత్తును తగ్గిస్తుంది అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పోలవరం ప్రాజెక్టు ఒక బ్యారేజీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ తెలియజేశారు. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నామమాత్రంగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి అతి తక్కువ సంఖ్యలో మాత్రమే సభ్యులు హాజరయ్యారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని సమావేశానికి హాజరు కాలేదు. ఎప్పట్లాగానే ఈ సమావేశాన్ని కూడా నిర్వాహకులు మమ అనిపించారు. ప్రజా సమస్యలపై వాడివేడిగా చర్చ జరగాల్సిన సమావేశాలు ఎప్పట్లాగానే నామమాత్రంగా కొనసాగించడంపై పలువురు విమర్శిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు ఆఫీసులో స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం సముపార్జనలో జైలు జీవితం అనుభవించి బీసీ వర్గాల అభివృద్ధికి తోడ్పడేందుకు కృషి చేసిన ఆయన ఆశయాలను కొనసాగిద్దాము అని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఈడిగా కులస్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో కృతజ్ఞతా ర్యాలీ కోలాహలంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నగదు జమ చేయడంతో రైతులు, తెలుగు తమ్ముళ్లు వేడుకలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ దర్శికి పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్ల ఎడ్ల బండ్లపై తరలివచ్చి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోరేది టీడీపీ ప్రభుత్వమని అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ఇక 2014 నుంచి 2019 వరకు రైతులకు సబ్సిడీపై 24,000 ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఘనత టీడీపీదేనని గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో రైతులు ట్రాక్టర్లతో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అన్నదాత సుఖీభావ పథకంతో రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ సుమారు 150 ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ స్పీకర్ తనయుడు చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను సూపర్ సక్సెస్ చేయడం గర్వంగా ఉందని రాజేష్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం రాష్ట్ర అభివృద్ధికి సంకేతంగా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అన్ని సౌకర్యాలకు భద్రతలో హైదరాబాద్ నగరం ముందుందన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు ముఖ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా బెండాలపాడులో సభాస్థలం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను, సభాస్థలాలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ముడిమ్యాల నుండి మల్కాపురం బీటీ రోడ్డు పనులను 3,35,00,000 నిధులతో ప్రారంభించారు. అలాగే 1,30,00,000 నిధులతో సీసీ రోడ్డు పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని మంత్రి సీతక్క తెలియజేశారు. టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును కుట్ర ప్రకారం కూల్చివేశాయని అన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు బీజేపీ, కాంగ్రెసే కారణమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు వారి అనుచరుల ఫోన్ కాల్స్ డేటాను బయటకు తీయాలని, మేడిగడ్డలో పిల్లర్ కుంగడంపై సిట్ విచారణ జరపాలి అని ఆయన డిమాండ్ చేశారు. తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అమెరికా బయలుదేరారు. 15 రోజుల పాటు కవిత అమెరికాలో పర్యటించనున్నారు. పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు సెండ్ ఆఫ్ ఇచ్చారు. సెప్టెంబర్ 1న కవిత హైదరాబాద్కు తిరిగి రానున్నారు. సూర్యాపేట జిల్లాలో రప్పా రప్పా రాజకీయం తెరపైకి వచ్చింది. నెల రోజుల క్రితం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫోటోలతో రప్పా రప్పా ఫ్లెక్సీలు హల్చల్ చేశాయి. ఇక తాజాగా ఇప్పుడు మంత్రి ఉత్తమ్ ఫోటోలతో రప్పా రప్పా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల రప్పా రప్పా ఫ్లెక్సీ రాజకీయంపై సూర్యాపేట జిల్లాలో చర్చ జరుగుతోంది. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల విక్రయాలు గందరగోళం నెలకొంది. శ్రీవాణి దాతలకు ఏ రోజుకా రోజు ఉదయం 10:30 గంటలకు టికెట్ల విక్రయాలు చేస్తామని ఇటీవల టీటీడీ అధికారికంగా ప్రకటించింది. వీటికి ఆదరణ ఎక్కువగా ఉండడంతో ముందు రోజు రాత్రి నుంచే భక్తులు బారులు తీరుతున్నారు. రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు అధికారులు వేకువజామున టికెట్ల విక్రయాలు చేస్తున్నారు. శుక్రవారం కూడా అర్ధరాత్రి నుంచే శ్రీవాణి టికెట్లను విక్రయించారు. రద్దీ అధికంగా ఉండడంతో విజిలెన్స్ సిబ్బందిని పక్కకు తప్పిస్తూ భక్తులు క్యూ లైన్లో వెళ్లారు. దీంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామానికి చెందిన మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ బొలుసు సత్యనారాయణకు వరుసగా 3వసారి జిల్లా కలెక్టర్ స్వాతంత్ర్య దినోత్సవ విశిష్ట సేవా పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మానవతా సంస్థ మండల అధ్యక్షులుగా ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం రాష్ట్ర కన్వీనర్గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల అభిమానాన్ని చూరగొన్న సత్యనారాయణ అనేక సేవా పురస్కారాలు పొందారు. మరోపక్క ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ ఫౌండేషన్ సభ్యులుగాను ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అన్నదాతలు రోడ్డెక్కారు. యూరియా కోసం రైతులు బారులు తీరారు. గ్రోమోర్ షాపు వద్ద ఉదయం నుంచి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రోమోర్ షాపు ఎదుట క్యూ లైన్లో రైతులు తమ చెప్పులు ఉంచి నిరసన తెలియజేశారు. సాగునీటి కోసం వరంగల్ జిల్లా కట్రాలలో అన్నదాతలు రోడ్డెక్కారు. దేవాదుల నీటితో చెరువులను నింపి తమ పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మద్దతు తెలపడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు వర్షాలు లేక ఎస్ఆర్ఎస్పీ కాలువలో నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి దేవాదుల నీళ్లతో చెరువులు నింపి సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో ధాన్యం మిల్లర్లు భారీ దోపిడీకి ఒడిగట్టారు. గురువారం రాత్రి వరి ధాన్యాన్ని తరలిస్తున్న ఓ లారీని స్థానిక పోలీసులు సీజ్ చేశారు. లారీని సివిల్ సప్లై అధికారి పరిశీలించగా దాదాపు 17 మెట్రిక్ టన్నులు ఉంటుంది అని అంచనా వేశారు. ఈ ధాన్యాన్ని వనపర్తిలోని ఓ రైస్ మిల్లు నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలిపింది. ఇక మిల్లు యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. అయితే సప్లై అధికారుల అండతోనే మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ రైతు పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా జరిగాయి. యూరియా కోసం తెలంగాణ రైతులు పోరాడుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి అనే రైతుకు అతని స్నేహితులు ఒక యూరియా బస్తాను పుట్టినరోజు బహుమతిగా ఇచ్చి వినూత్న రీతిలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో పురపాలక సంస్థ అధికారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చిందులేశారు. సినిమా పాటలకు డాన్సులు వేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశభక్తిని చాటాల్సిన అధికారులే చిందులు వేయడం వివాదాస్పదంగా మారింది. కార్యాలయం సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ విమెన్స్ హాస్టల్ గొడవలో ట్విస్ట్ వెలుగు చూసింది. మైనర్పై హాస్టల్ యజమాని లైంగిక దాడి చేశారు అని ఆరోపిస్తూ కొందరు గుర్తు తెలియని మహిళలు హాస్టల్ అద్దాలు, ఫర్నిచర్, చెట్ల కుండీలు ధ్వంసం చేశారు. పోలీసులు రాగానే అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఇక బోరుబండకు చెందిన 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరగలేదని, అదంతా అబద్దమని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. బిల్డింగ్ విషయంలో జరుగుతున్న గొడవలో తనపై దాడి చేశారని హాస్టల్ నిర్వాహకుడు తెలిపారు. ఇక సన్ సిటీ నుంచి గ్యాంగ్ను తీసుకొచ్చి గొడవ చేస్తున్నారని, 3 నెలల్లో రెండోసారి దాడి చేశారని చెబుతున్నారు. సినీ నిర్మాతలు సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆరోపించారు. వారి 4 కండిషన్లను ఒప్పుకున్నాక కూడా వేతనాల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు అన్నారు. మీడియా ముందు మాట్లాడవద్దని తమకు చెప్పి వారు మాత్రం ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. 50 ఏళ్ల నుంచి లేని కండిషన్స్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరుస సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో భక్తులు శ్రావణ మాసం పూజలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. భక్తులతో ఆలయ క్యూ లైన్లు కిక్కిరిశాయి. ఇక వేకోజాము నుంచే భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లకు భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల కొండపై శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పాప వినాశనం రోడ్డు గోగర్భం డ్యాం దగ్గర ఉన్న పార్కులోని శ్రీకృష్ణ విగ్రహానికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం టీటీడీ తరపున ఆలయ అధికారులు స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. ఇక ఆ తర్వాత అర్చకులు శ్రీకృష్ణుడికి నూతన వస్త్రాలను అలంకరించి పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో స్థానికులతో పాటు టీటీడీ గార్డెన్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొని ఉట్టికొట్టి అందరినీ అబ్బురపరిచారు. శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొండయ్యను శాల్వాతో కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీటీడీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్, శ్రీకృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఓయూ యాదవ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఉట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత్ అగర్వాల్ తిరుమల శ్రీనివాస్ ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ శ్రీవారి దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు లక్ష్మీ నరసింహుడి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. ప్రధాన ఆలయంలో దేవుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. దీంతో త్వరితగతిన దర్శనాలు కొనసాగించేందుకు ఆలయ అధికారులు శీఘ్ర దర్శనం అమలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో తీజ్ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తీజ్ మొలకలకు ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులు నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. భాగ్యనగర్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో జరిగిన వేడుకల్లో బంజారా నాయకులు బొజ్జ నాయక్, గాడి కృష్ణ నాయక్, గణపతి స్వామి పాల్గొన్నారు. 9 రోజుల పాటు జరిగే తీజ్ వేడుకల్లో గిరిజనులు నియమ నిష్ఠలతో మట్టిని, మొలకలను పూజిస్తారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని అరవపాలెలోని శ్రీకృష్ణ గీతా మందిరంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో రుక్మిణి, సత్యభామ, శ్రీకృష్ణుని వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. అన్నమయ్య బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలు ఈ కళ్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం అందజేశారు. అరవపల్లిలోని వెలిసిన శ్రీకృష్ణ గీతా మందిరాన్ని రత్నం శెట్టి నిర్మించారు. కర్నూలు జిల్లా గోనెగొండ్లకు చెందిన ఓ యువకుడు అరుదైన ఘనత సాధించాడు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం అండతో పర్వతారోహకుడు సురేష్ బాబు రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్బ్రస్ శిఖరంపై జాతీయ జెండాను ఎగురవేశారు. తనకు ఆర్థికంగా సహకారం అందించిన కూటమి ప్రభుత్వంతో పాటు గ్రీన్కో సంస్థ, జియో మైసూర్ సంస్థలకు సురేష్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ధర్మపురిలోని కాసెట్టివాడలో వర్షానికి పాత ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హనుమాన్ వాడలోని అయ్యప్ప టెంపుల్ రోడ్లో డ్రైనేజీ పొంగడంతో రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. దీంతో భక్తులు, వాహనదారులు, ఆలయం ముందు చిన్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రేడియల్ క్రాస్ట్ గేట్ల ద్వారా జాలువారుతున్న కృష్ణమ్మ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు సందర్శకులు రద్దీ పెరిగింది. ఇక ఏపీ, తెలంగాణతో పాటు పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన పర్యాటకులు డ్యాం అందాలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,20,000 క్యూసెక్కులుగా ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత అనుభవాల దృష్ట్యా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వచ్చే వరద నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే కడెం పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్ల సమీపంలోని ఆకుసాయిపల్లె వద్ద లో లెవెల్ వంతెన నీట మునిగింది. దీంతో జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ధర్మపురికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పైనుంచి వాహనాలు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో పాటు అధికార యంత్రాంగం వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తుంది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శనివారం ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 30,700 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 8 టీఎంసీలుగా చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులకు కాగా ప్రస్తుతం 1,397.28 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.678 టీఎంసీలకు చేరుకుందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా కొమరంభీం జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఆసిఫాబాద్లో తుంపాళ్లి వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపైకి వరద చేరడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేట్ల కింద వరద నీటిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గేట్లు ఎత్తేయడంతో భారీగా దిగువకు వరద చేరుతోంది. ఈ క్రమంలో వరద ఉధృతిలో చిక్కుకున్న గంగాధర్ అనే యువకుడు సహాయం కోసం కేకలు వేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ పోలీసు బృందాలు అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేశాయి. అప్పటికే వరద తీవ్రత పెరగడంతో గంగాధర్ నీటిలో కొట్టుకుని పోయాడు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత నేరం అంగీకార పత్రంలో కీలక అంశాలు నమోదు చేశారు. నమ్రత నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలియజేశారు. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖలో ఫర్టిలిటీ సెంటర్లు నడిపారని గుర్తించారు. సరోగసి పేరుతో నమ్రత 20 లక్షల నుంచి 30 లక్షలు వసూలు చేశారని అన్నారు. ఏజెంట్లను నియమించుకుని పిల్లలను కొనుగోలు చేశారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు డబ్బులు ఆశ చూపి శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు. ప్రసవం తర్వాత బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారు. ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉగ్రవాది నూర్ అహ్మద్ ను అదుపులో తీసుకుంది. ఇక ఉగ్రవాద సంస్థలతో నూర్ అహ్మద్ కు సంబంధాలు ఉన్నట్లు ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో నూర్ అహ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారించారు. భారత్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపులతో పాటు పాక్ ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూప్లో నూర్ యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. ఇక ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఐబీ గుర్తించింది. అతని దగ్గర నుంచి ఉగ్రవాద సాహిత్యంతో పాటు 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో పాటు ఇతరులతో నూర్ అహ్మద్ ఆన్లైన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద 20 రోజులు రెక్కి నిర్వహించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలియజేశారు. దోపిడీకి మొత్తం 7 వ్యక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. 10 కిలోల వెండి, ఆభరణాలు, వస్తువులతో పరారయ్యారు. ఈ ముఠా గతంలో కోల్కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని డీసీపీ తెలియజేశారు. రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన 6గురిని సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9,30,000తో పాటు 8 చెక్కులు, 13,63,000 బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ ఆఫీసులో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసే చెడపంకు నరేష్, ప్రైవేటు పీఏలుగా పనిచేసిన మర్ల వీరబాబు, ఉప్పల మధులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని ఎస్పీ తెలియజేశారు.
సూర్యాపేటలో సంచలనం రేపిన ఓ చోరీ కేసులో పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 లక్షల విలువైన 550 గ్రాముల బంగారు ఆభరణాలు, 92,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 21న సాయి సంతోష్ జ్యువెలరీ షాప్లో నేపాల్, వెస్ట్ బెంగాల్కు చెందిన గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నేరస్తులను పట్టుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఒక మహిళను ఇప్పటికే అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. హైదరాబాద్ అమీర్పేట్లోని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. రక్తం తక్కువగా ఉందని హనుమకొండకు చెందిన పూజ అనే యువతి ఆసుపత్రిలో చేరింది. వైద్యం వికటించి పూజ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పూజ మృతి చెందింది అని ఆమె సోదరి, బంధువులు ప్రైమ్ ఆసుపత్రి ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసి ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలోని చుక్కలూరు క్రాస్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు 2 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి నుంచి 610 గ్రాముల గంజాయిని, టీవీఎస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో ఓ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. తండ్రి అప్పు తీర్చలేదని 8వ తరగతి చదువుతున్న ఆయన 13 ఏళ్ల కుమార్తెను ఓ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మువ్వావారిపాలెనికి చెందిన శ్రీనివాసరావు తిరుపతికి చెందిన వడ్డీ వ్యాపారి ఈశ్వర్ రెడ్డి వద్ద 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. కొంతకాలంగా ఆ బాకీ చెల్లించకపోవడంతో చీమకుర్తి వెళ్లిన ఈశ్వర్ రెడ్డి శ్రీనివాసరావు కుమార్తె చదువుకునే పాఠశాలకు వెళ్లి బాలికకు కిడ్నాప్ చేశాడు. ఇక వెంటనే శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. వృద్ధుల సంరక్షణ కోసం కేర్ టేకర్ గా చేరిన వ్యక్తి ఇంటికి కన్నం వేసి బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. గాంధీనగర్లో నివాసం ఉంటున్న కుమారస్వామి తన తల్లిదండ్రులను చూసుకునేందుకు ఇటీవల హైదరాబాద్లోని ఓ కేర్ టేకర్ను సంప్రదించారు. అనంతపురానికి చెందిన నిమ్మగంటి చరణ్ సాయి అనే వ్యక్తిని పని మనిషిగా నియమించుకున్నారు. చరణ్ సాయి పనిలో చేరిన 2 వారాలకు కుమారస్వామి బయటకు వెళ్లిన సమయంలో బీరువా తాళం పగలగొట్టి 88.5 గ్రాముల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. దీంతో కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఇంటి దొంగను పట్టుకున్నామని సీఐ శ్రీనివాసులు తెలియజేశారు. మేడ్చల్ జిల్లా కిషాపూర్ రహదారిలో భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజ్ అయింది. కొత్త స్తంభం ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ సిబ్బంది వెంటనే మరమ్మతులు నిర్వహించి గ్యాస్ లీకేజీ అదుపు చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఆగస్టు 18న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 20న ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు. ఆగస్టు 21న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరవుతారని సమాచారం. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో సలహా పలువురు ప్రముఖులు వాజ్పేయికి అంజలి ఘటించారు. ఇక తెలుగు జాతి వాజ్పేయిను ఎప్పటికీ మర్చిపోదు అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన దూరదృష్టి, ధైర్య సాహసాలకు ప్రతిరూపము అన్నారు. ఇక దేశమే ఫస్ట్ అన్న నినాదానికే కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు అంటూ కొనియాడారు. వాజ్పేయికి ఘన నివాళి అర్పిస్తున్నాము అంటూ జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్లో మెరుపు వరదలు సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతుండగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతికి వందలాది మంది కొట్టుకుపోగా పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్కసారిగా వచ్చిపడిన ఆకస్మిక వరదతో మచేర్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై వణికిపోతుంది. వరద నీరు ముంచెత్తడంతో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైల్వే స్టేషన్లు వర్షపు నీరు ముంచెత్తుంది. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు చెన్నైలోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నడుంలోతూ వరద నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని సియాటెల్లో భారీ దోపిడీ జరిగింది. ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దుండగులు 2 నిమిషాల్లోపే దాదాపు 17 కోట్ల విలువైన నగలను దోచుకు వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెస్ట్ సియాటెల్లోని
మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో అందరూ చూస్తుండగానే ఈ దోపిడీ జరిగింది. మాస్కులు ధరించిన నలుగురు దుండగులు గ్లాస్ డోర్ ను బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. అక్కడున్న సిబ్బందిని బెదిరించి 6 డిస్ప్లేలో ఉంచిన కేసులలోని వజ్రాభరణాలు, గడియారాలను దోచేశారు. ఇక చోరీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా కావడంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.